ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్థుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. మన ధర్మం శీర్షికలో సోమవారం నాడు అనుకూలించాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, అలాగే శివుణ్ణి బిల్వదళాలతో ఎందుకు పూజించాలి అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద బహుళ సప్తమి సామాన్య కార్యక్రమాలన్నింటికీ కూడా పనిచేస్తుంది. అలాగే వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి అన్నదానం, వస్త్రదానం చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అలాగే ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం, ఇది కూడా చంద్రుడి యొక్క నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈ రోహిణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి ఉచ్చస్థితి, వృషభ క్షేత్ర స్థితి. కాబట్టి ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు చక్కటి వైభవాన్ని కలిగించడంలో చాలా సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే చంద్రుడి యొక్క ఉచ్చస్థితి, బృహస్పతి యొక్క ఉచ్చస్థితి, శని యొక్క ఉచ్చస్థితి, బుధుడు యొక్క ఉచ్చస్థితి, అలాగే రవి యొక్క, కుజుడు యొక్క స్వక్షేత్ర స్థితి ఈరోజు పుట్టేటువంటి వారికి దశ అంతర్దశల్లో చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితిలో చంద్రకుజుల యొక్క పరస్పర వీక్షణ, ఇది చక్కటి చంద్రమంగళ యోగాన్ని కలిగిస్తుంది. అలాగే చంద్రాతృతీయంలో బృహస్పతి యొక్క స్థితి కూడా మంచి కవిత్వ సంబంధిత వృత్తిలో పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెడుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. గృహ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలని సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే ఆనందకర వాతావరణం అన్ని రంగాల వరకు కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది, ఆర్థికపరమైనటువంటి అనిశ్చితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక అయోమయ పరిస్థితి నుంచి బయటికి రావటం చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకి విద్యాపరంగా శ్రీకారం చుట్టగలుగుతారు. రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు బాగా యోగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో సాహస నిర్ణయాలు తద్వారా విజయాల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. దక్షిణామూర్తి స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజల ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడేటువంటి సమస్యలు దూరం అవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. శత్రువులు విజృంభించేటువంటి సంఘటనలు లేకపోలేదు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం
కొనసాగించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు, ఆధ్యాత్మిక పూజలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. సమస్యలు జటిలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వాహన వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఉద్యోగపరంగా వెంటనే పొందలేకపోతారు. విద్యాపరమైనటువంటి చిక్కులు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా అయోమయ పరిస్థితులని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక అనిశ్చితి తగ్గుతుంది. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. వాహన విక్రయాలు వంటివి ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట బాధించినా తర్వాత అనుకూలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. విదేశీ లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. శ్రీ మహాలక్ష్మికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, బిల్లోపత్రితో చేసేటువంటి పూజలు ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి అభివృద్ధిని కలిగిస్తుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా చేపట్టగలుగుతారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ప్రయత్నంతో ప్రతి విషయాన్ని పరిశీలించి పూర్తి చేయగలుగుతారు. ఏకాగ్రత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో సందిగ్ధ పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు ఉద్యోగపరంగా కూడా చేపట్టగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. తెలివైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాలు తద్వారా విజయాలు దగ్గరవుతాయి. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది ఆధ్యాత్మిక పూజలు ఆత్మస్థైర్యాన్ని పెంచి మనోధైర్యాన్ని పెంచి విజయాలను దగ్గర చేస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రుణ ఒత్తిళ్లు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు మాత్రం సద్దుమణుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి లోపాలు వెలుగులోకి వస్తాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగపరంగా కొనసాగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సమస్యలు విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. ఆర్థిక విభేదాలను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా సంభాషణ ద్వారా ఏర్పడేటువంటి సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి.
మహాగణపతికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు, గణపతి ఉపనిషత్తు పఠనం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది, విఘ్నాన్ని దూరం చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. అదృశ్య సంఘటన గృహంలో చోటు చేసుకుంటే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారపరంగా పొందగలుగుతారు. కార్యసాధనకై చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. గృహంలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. విదేశీ ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. వ్యాపార ప్రయోజనాన్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలను చవిచూస్తారు. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. అయోమయ పరిస్థితులు వృత్తిరీత్యా చోటు చేసుకున్నప్పటికీ తిరిగి నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా సమాంతరంగా ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. స్వతంత్ర నిర్ణయాలు కూడా పనికిరావు. సహాయ సహకారాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ఆలోచన దోషాలను తగ్గిస్తుంది. విజయాలను దగ్గర చేస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే అదృశ్య సంఘటనలు వ్యాపారపరంగా పొందగలుగుతారు. గృహంలో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. వ్యాపార ప్రతిబంధకాలని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విద్యాబలం చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో అవగాహన పెంపొందింప చేసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిలో ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా ఉపకరిస్తాయి. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో కూడా విజయాలను చేజిక్కించుకోగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. సంకోచాలు వీడిపోతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక బలం చేకూరుతుంది. శ్రీ మహాలక్ష్మికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు, కనకదారాస్తవం వంటి స్థుతులు, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి మానసిక వికాసానికి దోహదపడతాయి. ఆర్థిక విజయాలను దగ్గర చేస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆకస్మిక ప్రతికూల మార్పులు గృహంలో చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలకే చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. కుటుంబ సఖ్యత లోపించేటువంటి సంఘటనలు లేకపోలేదు. అయోమయ పరిస్థితులు ఆర్థికంగా చేకూరినప్పటికీ నిలదొక్కోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాలు తద్వారా విజయాల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు, ఆధ్యాత్మిక పూజలు ఈరోజు మీకు అయోమయ పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆర్థిక అనిశ్చితిని దూరం చేస్తుంది. ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాల్ని చకచకా ప్రారంభించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన ఆలోచన విధానాల ద్వారా
విజయాలు చేజిక్కించుకోగలుగుతారు, ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు విదేశీ పరంగా కూడా లాభిస్తాయి. వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందగలుగుతారు. ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, బిల్వపత్రితో కూడినటువంటి పూజలు ఈరోజు మీకు బలాన్ని చేకూరుస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద వంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన కండరాల ఆరోగ్యానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా కండరాలంటే మన శరీరం మొత్తంలో ప్రతి కదలికకి, అంటే మాట్లాడాలన్నా, చేతులు కాళ్ళు కదపాలన్నా, లేకపోతే కడుపులో తీసుకున్నటువంటి ఆహారం కదలాలన్నా, అరగాలన్నా, ఏం జరగాలన్నా కూడా కండరాల కదలిక చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే శరీరంలో రకరకాల కండరాలు ఉండడం వల్లనే మనం చేసేటువంటి పనులన్నీ బాగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ కండరాలలో కూడా మనకి పైకి కనిపించేటువంటివి, అంటే వాలంటరీ మజిల్స్ అంటారు. మనం చేతులు కాళ్ళు కదపడానికి, నడవడానికి వాడుకునేటువంటివన్నీ కూడా వాలంటరీ మజిల్స్ అంటారు. ఈ కండరాలు కొంచెం ఆరోగ్యంగా బాగా ఉన్నట్టయితే కనుక మనకి శరీరం దృఢంగా ఉంటుంది. ఈ కండరాలు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనకు కావాల్సినటువంటిది ఏంటంటే మంచి అలవాటు, చక్కగా వ్యాయామం చేయడం. ప్రతిరోజు కనుక ఎంతో కొంత వ్యాయామం చేస్తున్నట్టయితే ఆటోమేటిక్గా కండరాలు చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే దాంతోపాటుగా ఏంటంటే కొన్ని ఆయుర్వేద తైలాలు కూడా కండరాల ఆరోగ్యానికి బాగా సహాయపడతాయి. అలా కండరాల ఆరోగ్యానికి సహాయపడేటువంటి ఒక తైలం తయారు చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తైలం తయారు చేసుకోవడానికి మనకి మొదట కావాల్సినటువంటి మూలిక ఏంటంటే బల. ఈ బల అనేటువంటి దాని పేరులోనే ఉంటుంది, అంటే ఒక మంచి బలాన్ని ఇచ్చేటువంటి ఒక మంచి మూలిక అన్నమాట ఇది. ఈ బల అనేటువంటి దాని వేర్లని మనం ఔషధంగా వాడుకుంటూ ఉంటాం. ఈ బల వేర్లు వాత దోషాన్ని తగ్గించి కండరాలు దృఢంగా ఉండేలాగా చేయడానికి బాగా తోడ్పడతాయి. బల వేర్లను తీసుకొచ్చి, అంటే మెత్తటి చూర్ణంలాగా కాకుండా క్వాథ చూర్ణం అంటాం, కొంచెం గరుగ్గా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా చేసుకున్నటువంటి ఈ బల వేర్లని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకుని పక్కన ఉంచుకోండి. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనకి ఆవు పాలు కూడా కావాలి. ఆవు పాలు కూడా కండరాల ఆరోగ్యానికి బాగా తోడ్పడతాయి. అలాగే ఏంటంటే దీనిలో ఉండేటువంటి ప్రోటీను, తర్వాత దీనిలో వచ్చేటువంటి కొన్ని పదార్థాలన్నీ కూడా మనకి కండరాల ఆరోగ్యంగా ఉండడానికి బాగా తోడ్పడతాయి. ఇవన్నీ తీసుకోవాలంటే ఆవు పాలని సుమారుగా ఒక 600 మిల్లీలీటర్ల పరిమాణంలో తీసుకోండి. ఇంకా ఇందులో మనం వేసుకోవాల్సినటువంటిది ఇంకొకటి ఏంటంటే నువ్వుల నూనె. నువ్వుల నూనె వాతాహారంగా ఉండేటువంటి ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి నూనె ఇది. ఈ నువ్వుల నూనెను కూడా మనం ఈ ఔషధంలో ఎంత వేసుకోవాలంటే ఒక 150 మిల్లీలీటర్ల పరిమాణంలో నువ్వుల నూనెను కూడా తీసుకోవాలి. ఓం ఆంజనేయాయ నమః. ఓం మహావీరాయ నమః. అన్యాకమలపత్రాక్షీ పూర్ణేందు సదృశానన అన్యామాలింగ శుశ్రోణి ప్రసుప్తా మదవిహ్వల అంటారు. వాళ్ళు ఎంత మదంతో ఉన్నారు అన్నది చెప్పడానికి మహర్షి వాడిన శ్లోకం. పక్కన ఉన్న వీణని, విపంచిని, మృదంగాన్ని, పక్కన ఉన్న వీరొక స్త్రీని కౌగలించుకొని పడుకుని నిద్రపోతూ చుంబనం చేస్తూ రావణాసురుడు అనుకుంటున్నారు వాళ్ళందరూ. ఇంతమందితో రమించి ఉన్నాడు. ఒక గోశాలలో గోవులతో రమించినటువంటి ఒక ఎద్దు, ఒక వృషభం, ఒక ఆబోతు ఎలా పడుకుంటుందో అలా రావణాసురుడు పడుకుని ఉన్నాడు. ఇంతమంది స్త్రీలు పడుకున్నారు, ఇంతమంది పడుకునున్నారు, ఇంతమంది ఒక్క పురుషుడితో రమించారంటే వాళ్ళు పనికిమాలిన వాళ్ళు అనుకుంటున్నారేమోనని మహర్షి ఒక మాట అన్నారు. నచాకులీనా నచహీన రూపా న దక్షిణానానుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వ నచాపి కాంతస్య న కామనీయ. వాళ్ళేం ఉత్తమమైనటువంటి కులంలో పుట్టనటువంటి వాళ్ళు కారు, ఆచారం తెలియని వాళ్ళు కారు, భర్తని సుఖపెట్టడం చేతకాని వాళ్ళు కారు. అయినా పితృదేవతలకు సంబంధించిన కన్యల దగ్గర నుంచి సామాన్యమైన మనుష్యుల కాంతల వరకు రావణాసురుని వలన సుఖమును పొందాలనేటటువంటి అపేక్షతో వచ్చి వాడిని చేరిన వాళ్ళు. అలా కానిది మహాపతివ్రత అక్కడ ఉన్నది సీతమ్మ తల్లి ఒక్కతే. చూసి దగ్గరగా వెళ్ళి చూశారు.
ఆ దగ్గరగా వెళ్ళి చూసేటప్పటికీ స్ఫటికములతో తయారు చేయబడినటువంటి ఆస్తరణం మీద పాలసముద్రాన్ని చిలికి తీసిన నురుగా అన్నట్లుగా ఉన్నటువంటి దుప్పటి మీద కిరీటం పెట్టుకుని పడుకొని ఉన్నాడు. ప్రధ్యాయత మివాపస్యాకాం ప్రదీప్తాం తత్ర కాంచనాన్ అంటారు మహర్షి. రావణాసురుడు పెట్టుకున్నటువంటి భూషణముల యొక్క కాంతి, అక్కడ ఉన్న కాగడాలలోంచి వస్తున్న దీపాల కాంతి, ఇన్ని కాంతులు, రావణుని యొక్క కోపములలోంచి పైకి కొడుతున్నటువంటి తపశ్శక్తి, ఇవన్నీ కలిపి భగ్గున మంట మండుతోందా అన్నట్టుగా ఉంది. అలా పడుకుని ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి చూడబోయారు. ఆయన తపశ్శక్తికి, ఆయన కాంతికి కొట్టబడ్డారా అన్నట్టుగా భయపడిన వారై హనుమ అంతటి వారు దూరంగా తొలగి నిలబడి రావణాసురుణ్ణి చూడడం మొదలుపెట్టారు. అంటే వాడు నిద్రపోతున్నప్పుడు అలా ఉంటాడు అంటే వాడు లేచి ఉంటే ఎంత అరివీర భయంకరుడో చూడండి. మహర్షికి రాగద్వేషాలు ఉండవు. ఎక్కడ బలం ఉందో, ఎక్కడ తేజస్సు ఉందో దాన్ని ఉన్నదున్నట్టు చెప్తారు. అది లోకరక్షణకి పనికి రానప్పుడు పనికి రాలేదని చెప్తారు. అంతేకాని అర్థం పర్థం లేకుండా సమర్థించడం మహర్షి యొక్క హృదయం కాదు. ఆ నిద్రపోతున్నటువంటి ఆ రావణాసురుడు ఎలా ఉంటాడో చెప్పారు. తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమకుండలం లోహితాక్షం మహాబాహుం మహారజతమాసనం ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాం సంవిష్ణు చక్ర పరీక్షితౌ పీనౌ సమసుజాతం శౌసంగతౌ బలసంయుతౌ సులక్షణ రకాంగుష్టౌ సంగుళీతలలక్షితౌ మాషరాజ ప్రతీకాశన్నిశ్వసంతం భుజంగవత్ గంగే మహతితో యాం తే ప్రసుప్తమివ కుంజరం సంహతౌ పరిగాకారౌ వృత్తౌ కరికరోపమౌ విక్షిప్త శయనే శుభ్రే పంచశీర్ష విభూరగౌ. ఎన్ని శ్లోకాలు వేసేశారు మహర్షి. తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమకుండలం లోహితాక్షం మహాబాహుం మహారజతమాసనం. ఆయన పచ్చటి ఎర్రటి పట్టుబట్ట కట్టుకుని పడుకుని ఉన్నాడు. పడుకుని ఉంటే తస్మిన్ జీమూత సంకాశం, నల్లటి మబ్బు కిందకి దిగొచ్చి పడుకుందా అన్నట్టుగా ఉన్నాడు. ప్రదీప్తోత్తమ కుండలం, ఆయన యొక్క ఆ ఉత్తమమైనటువంటి కుండలాలు చెవులకు వేలాడుతున్నాయి. ముక్తామణి విచిత్రేణ కంచనేన విరాజితాన్మకుటేనా పవృత్తేన అని ఆయన యొక్క కిరీటం ముక్తాములతో ముత్యములతో పొదగబడినటువంటి బంగారంతో చేయబడి కొద్దిగా పక్కకి ఒరిగింది. అంటే నిద్రపోతున్నప్పుడు ఒక తలతో ఉన్నాడు. ఆ నిద్రపోతున్నవాడు ప్రదీప్తోత్తమ కుండలం లోహితాక్షం, ఎర్రగా ఉన్నాయి కళ్ళు. అంటే కొద్దిగా కళ్ళు తెరిచి పడుకున్నాడు. ఎర్రటి కాంతులు కొడుతున్నాయి. తాను తిన్నటువంటి ఆహారం ఏదుందో అందులో ఉండేటటువంటి వాసనలు ఆయన యొక్క నిశ్వాసలోంచి బయటకు వస్తున్నాయి. ఆయన తిన్న పదార్థములలోని మాధుర్యము, ఆ సువాసన, ఆయన సేవించి పడుకున్నటువంటి మధువు యొక్క వాసనలు పైకొస్తున్నాయి. తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమకుండలం లోహితాక్షం మహాబాహుం. ఆ చేతుల గురించి విశేషంగా చెప్తారు. పెద్ద పెద్ద చేతులు, మహాబాహుం మహారజతవాసనం, మంచి బట్ట కట్టుకుని పడుకున్నాడు. ఆ పడుకున్నవాడు మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గంగే మహతితో యాంతే ప్రసుప్తమివ కుంజరం. మినువుల పోగు తీసుకొచ్చి పోసేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్. ఆయన ఊపిరి విడిచిపెడుతుంటే ఎలా ఉందంటే పెద్ద పాము పడుకుని బుస కొడుతుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. పాము పడుకుని నిద్రపోతోంది అనుకోండి, లేదా పాము దేన్నో మింగి సుప్తావస్థలో ఉందనుకోండి, మనం వెళ్ళి పావును చూసామనుకోండి, అక్కడ పాము పడుకుందని తెలియక గబగబా వెళ్ళిపోయాం. పాము పడుకుంది చూసాం, అమ్మ బాబోయ్ అని వెనక్కి వచ్చేసాం. పాము పడుకుంది కదా, మనని చూడలేదు కదా, కదలలేదు కదా అని ధైర్యంగా ఉండగలమా? పాము నిద్రపోతున్నప్పుడు మనం దగ్గరికి వెళ్ళిన భయమే. మంత్రించిన చోళ్ళు ఇంటి చుట్టూ జల్లుకోవాలి. వాడు నిద్రపోతున్నాడు కదా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూడడానికి కూడా భయమే. అలా ఉంటాడు. కాబట్టి మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితో యాం తే ప్రసుప్తమివ కుంజరం. గంగానదిలో స్నానం చేసినటువంటి ఏనుగులా ఉన్నాడు. ఎందుకని? గంగానదిలో ఏనుగు స్నానం చేసింది అనుకోండి, గంగా స్నానం చేశాను పవిత్రంగా ఉందామని ఊరుకుంటుందా? ఒడ్డుకొచ్చి మళ్ళీ మట్టి అంతా తీసి మీదంతా పోసుకుని వెళ్ళిపోతుంది. పడుకున్నాడు కాబట్టి అలా ఉన్నాడు. లేచాడో మళ్ళీ అల్లరి ప్రారంభం. ఎక్కడికో వెడతాడు, ఎవరితో యుద్ధం చేస్తాడు, ఎవరి వస్తువో ఏదో ఒకటి ఎత్తుకొస్తూ ఉంటాడు. అతనికి వాలికి వీళ్ళిద్దరికీ అదే పని రామాయణం. అందుకే ఇద్దరి మధ్య సంధి కూడా ఏమిటంటే నీకు దొరికింది నాకి, నాకు దొరికింది నీకు ఇస్తా. అది వాళ్ళిద్దరికీ సంధి. అందుకు చంపేశాడు రామచంద్రమూర్తి. అంత అపవిత్రమైన సంధి ఇద్దరిది. కాబట్టి అలా పడుకున్నాడు.
పడుకునుంటే ఆయన చూసి ఐరావిత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షితౌ. ఆయన పడుకునున్నప్పుడు ఆయన చేతుల మీద గాయాలున్నాయిట. ఏమిటా గాయాలు? ఐరావత విషాణగ్రై, ఐరావతం వచ్చి కుమ్మితే దాని దంతం యొక్క పోటు మచ్చపడిందిట. ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే ఓ చోట తెగి మచ్చపడింది. శ్రీ మహావిష్ణువు యొక్క చక్రం ప్రయోగిస్తే చక్రం తెగిన మచ్చలున్నాయి. అవి చూపిస్తుంటాడు అందరికీ. విష్ణువు కొడితే తెగిందిరా అంటాడు. ఇది వినడానికి పరాక్రమం, మహాపరాక్రమం, సామాన్యమైన పరాక్రమం కాదు, గొప్పదే. లోకరక్షకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు దేవేంద్రుడు ఐరావతం కొమ్మవలసిన అవసరం నీకెందుకు వచ్చింది? లోకపీడనం చేయబట్టి కదూ. చెప్పకుండా చెప్పడం అంటే అది మహర్షి గొప్పతనం. పైకి మహావీరుడు, కానీ అది లోకాల్ని పాడు చేయడానికి వచ్చింది. కాబట్టి ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షితౌ సంహతౌ పరిగాకారౌ. అవి ఆ చేతులు రెండూ ఇలా చాపుకు పడుకుంటే ఎలా ఉంటాయంటేట, సంహతౌ పరిగాకారౌ వృత్తౌ కరికరోపమౌ విక్షిప్త శయనే శుభ్రే పంచశీర్ష వివోరగౌ. ఇంటికి పెద్ద పెద్ద దూలాలు పెడతాం కదా, దూలాలు ఏనుగుల యొక్క తొండాలు బలిసి ఎలా ఉంటాయో అంత గుండ్రంగా అలా ఉన్నాయిట ఆ చేతులు. ఆ చేతులతోటే లోకాల్ని పీడిస్తూ ఉంటాడు. ఆ రెండు చేతులు ఇలా పెట్టి పడుకుంటే హనుమకి చూస్తే ఎలా కనపడ్డాయంటేట, ఈ చివరి వేళ్ళు 5 కూడా 5 తలలు కలిగినటువంటి సర్పాలు 2 బుసలు కొడుతూ పడుకున్నాయా అన్నట్టుగా ఉన్నాడు. పీనౌ సమసుజాతాంశౌ సంగతౌ బలసంయుతౌ సులక్షణ రకాంగుష్టౌ స్వంగుళి తలరక్షితౌ. అలాగని అన్నీ సామాన్యంగా తీసుకోవడానికి వీల్లేదు. అంతటి మహావీరుడు ఒకెత్తు. ఆయన సాముద్రికం ఎలా ఉంటుందంటే, ఇలా చేతులు చాపుకు పడుకుంటే ఆయన వేళ్ళు కానీ ఆయన చేతులు కానీ వాటి కాంతి కానీ ఆ గోళ్ళు కానీ లక్ష్మీ కళ ఉట్టి పడిపోతుంది. ఎక్కడుంటాడో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అంత గొప్ప సాముద్రికం ప్రకారంగా చేతులున్నవాడు. పంచశీర్ష వివోరగౌ 5 తలల 2 పాములు పడుకున్నాయా అన్నట్టుగా ఉన్నాయి ఆ చేతులు. అటువంటి చేతులతో పడుకున్నాడు. ఆ పడుకున్నటువంటి రావణాసురుణ్ణి చూశారు. చూసి మెల్లగా అక్కడి నుంచి కదిలి ముందుకెళ్ళి తాసామేకాంత విన్యస్తే శయనాం శయనే శుభే దదర్శరూప సంపన్నాం అపరాస కపిస్ప్రియం. అక్కడే ఒక ఉత్తమమైనటువంటి ఆస్తరణం మీద, పాంపు మీద, హంసతూలికా తల్పం మీద లోకోత్తరమైనటువంటి సౌందర్యరాశి అయిన ఒక మహాతల్లి పడుకునుంది. ఆమె వీళ్ళెలా పడుకున్నారో అలా ఆమె పడుకోలేదు. ఆమెని చూడగానే తెలుస్తోంది ఈమె మహాపతివ్రత అని. ఈమెయే సీతమ్మ. నా తల్లి ఇక్కడ ఇలా పడుకుంది, అబ్బా నా అదృష్టం, సీతమ్మ తల్లి దర్శనం అయిపోయింది అనుకున్నారు. అస్ఫోటయామాస చుచుంబపుచ్చన్ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. మహర్షి ఏమి హనుమ కదా అని విడిచిపెట్టరు. అస్ఫోటయామాస చుచుంబపుచ్చం, భుజాలు ఇలా కొట్టేసుకున్నారట, తోక తీసి కుచ్చు ముద్దు పెట్టేసుకున్నారట. స్తంభానరోహాత్, స్తంభం ఎక్కేశారట, కిందకి దూకేశారట, నాట్యం చేసేశారట, ఆనందపడిపోయారు. కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడన్నారు. ఎందుకని? ఆవిడ సీతమ్మ కాదు. శ్లోక రచనలో సౌందర్యం ఏమిటో తెలుసా? ముద్దు పెట్టుకునేటప్పుడు పెదవులు 2 సాగి ముందుకు ఎలా వస్తాయో ఆ శ్లోకంలో ముద్దన్న మాట పలకడానికి అలాగే రావాలి. చుచుంబ అనాలి అంటే, చుచుంబ అంటే ముద్దు, చుచుంబ అన్నప్పుడు పెదవులు ముద్దు పెట్టుకున్నప్పుడు ఎలా ముందుకు వస్తాయో అలా వస్తేనే ఆ మాట పలుకుతుంది. అటువంటి మాట, అటువంటి అర్థం వచ్చేటట్లుగా వేసేశారు మహర్షి. చుచుంబ పుచ్చం అని. ఇప్పుడు ప్రయత్నించకండి, ఇంటికి వెళ్ళి ప్రయత్నించండి. కాబట్టి అస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. ఆమె మండోదరి, మహాపతివ్రత. ఒక్కటి ఆలోచించండి, అంతటి మహా ఇల్లాలు, అంతటి సౌందర్యరాశి, సీతమ్మతో సమానమైన అందగత్తె, అంతటి మహాపతివ్రత. అటువంటి ఇల్లాలు ఆ పక్కన పడుకుని ఉండగా, తన పట్టమహిషి అక్కడ ఉండగా ఇంతమంది కాంతలతో భోగించి ఆవుల మధ్య ఆబోతులా పడుకున్నాడు వాడంటే వాడి బుద్ధి ఎటువంటిదో, తన భార్య మనసు గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తాడో మీరు ఆలోచించవచ్చు. అది రావణ హృదయం అంటే. ఇతరులు ఏమైపోయినా, ఇతరుల మనసు ఎంత ఖేదపడినా ఆయనకు అనవసరం. ఆయన సంతోషంగా ఉంటే ఆయనకి చాలు. ఆ తల్లి అక్కడే పడుకునింది. చూశారు, ఆలోచించారు. రామచంద్రమూర్తిని విడిచిపెట్టి పడుకున్నటువంటి నా తల్లి సీతమ్మ ఇలా పడుకుంటుందా?
ఒక్కనాటికి పడుకోదు. ఉష్ణార్థితాం శ్రానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమ నిష్కంఠీం సుజాత పక్ష్మాభిరక్త కంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం. మా అమ్మ కన్నుల వెంట బాష్పధారలు కారిపోయి గుండెలన్నీ తడిసిపోయి ఉంటాయి. రామచంద్రమూర్తి కట్టిన మంగళసూత్రం ఆవిడ కంఠంలో ఉంటుంది. తడిసిపోయిన కనురెప్పలతో ఉంటుంది, ఏడ్చి ఏడ్చి అందమైన కనురెప్పలతో. వనంలో తిరిగే నెమలి ఎలా ఉంటుందో మా అమ్మ అలా ఉంటుంది. అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. తదియనాటి చంద్రబింబం ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప కనపడకుండా ఎలా ఉంటుందో అలా ఈమె సీతమ్మ అని గుర్తుపట్టడానికి ప్రయత్నపూర్వకంగా పరిశీలిస్తే తప్ప అర్థం కాని రీతిలో మట్టి పట్టి పడుకుని ఉంటుంది తప్ప రామచంద్రమూర్తి పక్కన లేనప్పుడు ఇన్ని భూషణాలు పెట్టుకుని అంతమంది కాంతలతో రావణాసురుడు రమించి పడుకునుండగా హంసతూలికా తల్పం మీద ఈ పక్కన నా తల్లి పడుకుంటుందా? ఒక్కనాటికి పడుకోదు. అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం. మట్టి పట్టిన బంగారు తీగలా ఉంటుంది మా అమ్మ, రాముడు కనబడలేదన్న దుఃఖంతో. క్షతప్రరూఢామివ బాణరేఖాం. బాణపు దెబ్బ తగిలి బాణం తీసేసిన ములుకు లోపలుండిపోతే బాధ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలా ఉండేటటువంటి తల్లి తప్ప నా తల్లి ఇలా పడుకోదనుకున్నారు. అనుకుని ముందుకు వెళ్ళి ఆహారశాలలోకి వెళ్ళారు. అక్కడ అన్ని రకాలైనటువంటి అన్నాలు పెట్టి ఉన్నాయి. దదర్శ హరిషార్దూలస్తస్య రక్షపతే గృహే మృగాణాం మహిషాణం చావరాహాణం చ భాగజః. అడవి పందుల మాంసం, లేళ్ల మాంసం, దుప్పుల మాంసం, జింకల మాంసం, గోడ మీద బల్లి తప్ప అన్ని రకాల మాంసాలు రకరకాల రుచులతో వండి వడ్డించి ఉన్నాయి. కొన్ని తిన్నవి, కొన్ని తినవలసినవి, కొన్ని మూతలు తీసినవి, కొన్ని మూతలు పెట్టినవి. ఆ సువాసనలు ఎలా ఉన్నాయంటేట అమ్మ పిల్లాన్ని పిలిచినంత ప్రేమగా పిలుస్తున్నాయిట. ఎప్పుడు బయలుదేరారో ఏం తిన్నారో ఎవరికీ తెలియదు. ఇది నా తల్లి సీతమ్మ కాదు అన్నారు, వెళ్ళిపోయారు. పానశాలలో ప్రవేశించారు. దివ్యా ప్రసన్నా వివిధా సురా కృత సురా అపి శర్కరాసవమాద్దీపా పుష్పాసవ ఫలాసవాహ. సహజంగా తయారైనటువంటి కళ్ళు, ఇప్ప పూలలోంచి తీసిన కళ్ళు, బెల్లాన్ని పులియపెట్టి తీసినటువంటి కళ్ళు, రకరకాలైన సువాసనలతో ఇన్ని రకాలైన కళ్ళు వెండి పాత్రలలో, బంగారు పాత్రలలో, కుండలలో పోసి అక్కడ పెట్టి ఉంచారు. తాగిన వాళ్ళు తాగారు, వదిలిన వాళ్ళు వదిలేరు. ఆ ఎంగిలి పాత్రలు ఇన్ని చూశారు. ఇది నా తల్లి సీతమ్మ ఇక్కడ ఉండే ప్రదేశం కాదనుకున్నారు. తాగి అక్కడ పడిపోయి ఉన్న ఆడవాళ్ళని చూశారు, ముందుకెళ్ళిపోయారు. ముందుకెళ్ళిపోయి అనుకున్నారు, ఇంతమంది రతిసుఖం అనుభవిస్తున్న ఆడవాళ్ళని, ఒంటి మీద బట్టలేని ఆడవాళ్ళని ఇంతమందిని నేను చూశాను, అలా చూడకూడదు కదా, కానీ నేను చూశాను కాబట్టి నాకు ధర్మలోపం వచ్చిందా అనుకున్నారు. మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభా స్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. చూసినా కూడా ఇంద్రియములు పనిచేయడం ఇంద్రియముల యొక్క లక్షణం కాబట్టి ఇంద్రియములు చూడడం చూసినా, కన్ను చూసినా నా మనసు కదలలేదు. ఈమె సీతమ్మ కాదని వదిలేశాను. తప్పిపోయిన లేడిని వెతుక్కోవడానికి లేళ్ల గుంపులో వెతకాలి కానీ గుర్రాల శాలలో వెతుకుతారా? తప్పిపోయినది ఆడది, ఆడవాళ్లలో వెతికాను. వాళ్ళ మీద ఒంటి మీద బట్ట ఉందో, ఒంటి మీద బట్ట లేదో నా మనసు కదిలిందా? నా మనసు కదలలేదు. అందుకని నేను ధర్మం తప్పలేదనుకున్నారు. ఏమైంది నా తల్లి సీతమ్మ? ఇంత వెతికాను, ఎక్కడా దర్శనమివ్వలేదని పరివేదాన్ని పొందారు, కూర్చున్నారు, బెంగపెట్టుకున్నారు, బాధపడ్డారు. ఏమైపోయిందో అనుకున్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నారు. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మ యత్తత్ కరోసి తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం అన్నారు. లోకంలో అసలు ఎవడైనా లక్ష్మీవంతుడు కావాలన్నా, ప్రయత్నంలో ఫలవంతం కావాలన్నా, అనుకున్నది సాధించాలన్నా మనిషికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం దుఃఖాన్ని విడిచిపెట్టాలి. ఎవడు నిర్వేదాన్ని విడిచిపెడతాడో వాడే సాధించగలడు. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం. దుఃఖాన్ని విడిచిపెట్టడమే సమస్త సుఖములకు కారణము. కాబట్టి నేను ఇప్పుడే దుఃఖాన్ని విడిచిపెడతాను. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక. అన్ని విషయములను సాధించడానికి అనిర్వేదము, దుఃఖము లేకుండా ఉండడమే కారణం. కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ బయలుదేరి లంకాపట్టణాన్నంతటినీ మళ్ళీ వెతుకుతానని ఉత్సాహాన్ని పుంజుకున్నటువంటి వారై సీతమ్మ తల్లి యొక్క దర్శనాన్ని అపేక్షించి మళ్ళీ లంకాపట్టణాన్ని ఒక అంగుళం కూడా విడిచిపెట్టకుండా దుఃఖాన్ని విడిచిపెట్టి పరమ సంతోషంతో వెతకడం మళ్ళీ మొదలుపెట్టారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మనసు శంకతో కూడుకున్నదై అన్ని వేళలా భయానికి వశమైపోయినటువంటి వాడు ఏ కార్యాన్ని సాధించలేడు. సుందరకాండ యొక్క ప్రధానమైన తీర్పు అది.
త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన జపం చేసే సమయంలో ఉపయోగించే రకరకాల జపమాలికల యొక్క విశిష్టతను గురించి పరిశీలిద్దాం. జపమాలికలలో రజతమాలతో చేసే జపానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. రజతమాల అంటే వెండితో 108 లేదా 54 పూసలను తయారు చేసి ఆ పూసలను దండగా కలిగి దానితో చేసేటటువంటి జపం వల్ల చక్కటి పురోభివృద్ధిని జీవితంలో అన్ని కార్యాలలో సాధించవచ్చు. లక్ష్మీదేవిని శ్రీ సూక్తంలో సువర్ణ రజత స్రజాం అంటూ మనం ప్రార్థిస్తాం. అంటే లక్ష్మీదేవి బంగారు ఆభరణాలను వెండి ఆభరణాలను ధరించి ఉంటుంది అని అర్థం. లక్ష్మీదేవి వెండి ఆభరణాలను ధరించి ఉంటుంది కనుక వెండి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. కనుక జపం చేసే సమయంలో వెండితో తయారు చేయబడిన పూసలను కలిగి ఉన్నటువంటి రజతమాలతో జపం చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి, అష్టైశ్వర్యాలను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా వెండి చంద్రగ్రహానికి సంబంధించింది కనుక ఎవరైతే జపం చేసే సమయంలో వెండితో తయారు చేయబడినటువంటి రజతమాలతో జపం చేస్తారో వాళ్ళకి చంద్రుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. సమస్త చంద్ర సంబంధమైనటువంటి దోషాలను తొలగింపజేసుకోవటానికి జపం చేసే సమయంలో రజతమాలతో చేసే జపం ఎంతగానో సహకరిస్తుంది. అదేవిధంగా జ్యోతిష శాస్త్రరీత్యా చంద్రగ్రహానికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కనుక చంద్రుడికి ప్రీతిపాత్రమైనటువంటి రజతమాలతో జపం చేసినట్లయితే చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందటంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా సులభంగా పొందవచ్చు. అలాగే పరమేశ్వరుడు చంద్రశేఖరుడు, ఆయన చంద్రుడిని ధరించి ఉంటాడు కనుక రజతమాలతో జపం చేసినట్లయితే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కూడా సులభంగా పొంది మానసిక ప్రశాంతతను పెంపొందింపజేసుకోవటానికి, సర్వకార్యాలలో జయాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఆరోగ్యపరంగా కడుపులో నొప్పి, నాసికా సంబంధమైనటువంటి వ్యాధులు, హిస్టీరియా, నరాల బలహీనత, శీతల సంబంధమైనటువంటి వ్యాధులను తొలగింపజేసుకోవటానికి కూడా రజతమాలతో అంటే వెండి మాలతో చేసే చంద్రజపానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. వ్యవసాయదారులకు చక్కటి లాభాలు కలగటానికి, ప్రత్యేకంగా వ్యవసాయదారులకు పూల తోటలు, పళ్ళ తోటలలో లాభాలు కలగటానికి, అరటి, సపోటా, బొప్పాయి లాంటి వ్యాపారాలలో లాభం కలగటానికి కూడా రజతమాలతో చంద్రుడికి సంబంధించినటువంటి సోం సోమాయ నమః అనేటటువంటి మంత్రాన్ని జపం చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను సాధించవచ్చు. అదేవిధంగా తల్లితో చక్కటి అనుకూల వాతావరణాన్ని పెంపొందింపజేసుకోవటానికి, తల్లి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందింపజేయటానికి, తల్లి తరపు బంధువుల ద్వారా చక్కటి ధన ప్రయోజనాలను పొందటానికి కూడా రజతమాలతో చేసే జపం ఎంతగానో సహకరిస్తుంది. అలాగే వివాహం కానటువంటి కన్యలకు త్వరగా వివాహం జరగటానికి, కళారంగంలో విశేషంగా రాణించటానికి, కళారంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించటానికి కూడా రజతమాలతో చేసే జపం ఎంతగానో ఉపయోగపడుతుంది. రజతమాలను అంటే వెండి మాలను ఎవరైతే ధరించి అనునిత్యము వెండి గ్లాసులో పాలను స్వీకరిస్తూ ఉంటారో వాళ్ళ గృహంలో సభ్యులందరి మధ్య అనుకూల వాతావరణం ఏర్పడుతుందని, ప్రత్యేకంగా దంపతుల మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి, అన్యోన్య దాంపత్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి రజతమాల ధారణ ఎంతగానో సహకరిస్తుందని శాస్త్రాలలో వర్ణించటం జరిగింది. అలాగే ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం కలగటానికి, మాటల చాకచక్యం ద్వారా పై అధికారులను మెప్పించి ఉద్యోగంలో ఉన్నత స్థితిని సాధించటానికి కూడా రజతమాల ధారణ, రజతమాలతో చేసే జపం ఎంతగానో సహకరిస్తుంది. మొట్టమొదటిసారిగా రజతమాలతో అంటే వెండి మాలతో జపం చేయాల్సినటువంటి తరుణంలో ఏదైనా సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి స్వామికి అభిషేకం చేయించి పరమేశ్వరుడి పూజలో రజతమాలను ఉంచి ఆ తర్వాత జపానికి కానీ ధారణకు కానీ వినియోగించినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. మొట్టమొదటిసారిగా రజతమాలతో జపం చేస్తున్నటువంటి తరుణంలో చంద్రుడికి సంబంధించినటువంటి సోం సోమాయ నమః అనేటటువంటి మంత్రాన్ని, పరమేశ్వరుడి పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ మంత్రాన్ని 108 సార్లు జపం చేసి ఆ తర్వాత అనునిత్యము
రకరకాల మంత్రజపాలను చేసినట్లయితే రజతమాలతో చేసే జపం ద్వారా చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. జపం పూర్తి కాగానే రజతమాల మీద నీళ్లను సంప్రోక్షణ చేసి, అంటే నీళ్లను చల్లి పరమేశ్వరుడి యొక్క చిత్రపటానికి కానీ లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి కానీ అలంకరించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో, విదేశీయానానికై చేసే సర్వ ప్రయత్నాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో కాలసర్పదోష నివారణ ఏ విధంగా చేసుకోవాలి, ఈ అంశాన్ని మనం పరిశీలన చేస్తే, కల్యతే సంఖ్యాయతే అనేన కాలహ, కాల సంఖ్యానే, దీని చేత లెక్కించబడుతూ ఉంటుంది. ఏమిటి లెక్కించబడేది? సృష్టిలో సౌర కుటుంబంలో భూమిపైన ఉన్నటువంటి మన జీవన విధానము, భూమి సూర్యుడి చుట్టూ తిరగడం ద్వారా ఏర్పడేటటువంటి గణన అంతా కూడా కాలము ద్వారాగా లెక్కించబడుతూ ఉంటుంది. సృష్టిని లెక్కించే వస్తువు కాలము, ఇది సంఖ్యావాచకం. అలాగే సర్ప, సృప్పు గతవు, సర్ప అంటే సృప్పు గతవు, గతించునది, నడుచునది, వెళ్ళునది. సర్పము అంటే వెళ్ళునది, ఆగి ఉండేదాన్ని సర్పం అనే పదాన్ని ఉపయోగించం. గమ్ములు గతవు ధాతువు అనమాట. గంగా అంటే గమ్ములు గతవు, ప్రయాణిస్తూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. గోవన్న అంటే నడిచేది. నుంచున్నటువంటి గోవు అని వ్యవహరించం. ధేనుం అంటాం, తిష్టతి, నుంచున్నది కాబట్టి. ఇక్కడ సర్ప, సర్పు గతవు, అది పాకుతూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది. కాలాన్ని లెక్కిస్తూ శుభాశుభ రూపంలో ఉన్నటువంటి జన్మలగ్నాదిగా ఏర్పడేటటువంటి దశా విధానాన్ని లెక్కిస్తూ ఉంటుంది. అందులో కాలసర్పము బంధించబడ్డటువంటి గ్రహ దశను లెక్కిస్తుంది. ఏ గ్రహాలైతే రాహుకేతుల మధ్యలో బంధించబడి ఉన్నాయో ఆ గ్రహముల యొక్క ఫలములు ఏ విధంగా ఎప్పుడు అనుభవించాలో, ఏ రూపంలో అనుభవించాలో, ఎలా అనుభవించాలో తెలియజేసేది ఇది. ఈ క్రమంలో విధుంతుదహ అనే ఒక పేరుంది రాహుకి. విధుంతుదీతి విధుంతుదహ, తుదవ్యథనే. విధుం అంటే విధు శబ్దానికి చంద్రుడు అని అర్థమున్నది. తుదహ ఆయనని బాధ పెట్టేవాడు. ఎందుకని? అమృతపాన సమయంలో రాహు అనే వ్యక్తి వచ్చి దేవతల్లో చేరాడు అని గమనించింది చంద్రుడు. మనస్సుతో గమనిస్తాడు. ఈ చంద్రుడు ముందుగా గమనించాడు కాబట్టి చంద్రుడిని ఎక్కువగా బాధ పెడతాడు రాహువు. కాబట్టి విధుంతుదహ, తుద వ్యథనే, వ్యథ, దుఃఖము, బాధ, మళ్ళీ మళ్ళీ దాన్నే గుర్తు చేసుకోవటం, హింసాత్మకమైన ఉత్పాతక సంబంధమైనటువంటి ఫలితములు. ఉత్పాతము, ఉత్పాత, మహావ్యతిపాత, పాత, ఈ శబ్దాలు సూర్య సిద్ధాంతంలో మొట్టమొదటిసారిగా ప్రాచీన కాలంలో 21 లక్షల సంవత్సరాల క్రితం ప్రయోగించారు సూర్య సిద్ధాంత గ్రంథంలో. అల్పావశిష్టే కృతే మయోనామ మహాసురహ అని చెప్పబడింది. కృతయుగం అల్పావశిష్టం కొద్దిగా ఉండగా అప్పుడు మయాసురుడు అనేటటువంటి రాక్షసుడు, అంటే మండోదరి తండ్రి గారు ఘోర తపస్సు చేసి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం చేత సూర్య సిద్ధాంత గ్రంథాన్ని రాశారు. అందులో ఈ కాలము గురించి, కాలము యొక్క నడక గురించి చెబుతూ ఉత్పాత, వ్యతిపాత, మహాపాత, పాతక శబ్దం, ఈ పాతక శబ్ద ప్రయోగం చేశారు. పాత అనే శబ్దానికి అర్థం ఏమిటి? పాపము అని అర్థం. పంచమహాపాతకములు, మహాపాపములు, మహాపాప స్వరూపుడుగా మారిపోయినాడు రాహువు. రాహువుని దర్శించాలి అంటే అది గ్రహణ సమయంలోనే దర్శనమవుతుంది. సూర్య సిద్ధాంతే పాతాఖ్యాహ, సూర్య సిద్ధాంత గ్రంథంలో పాతాఖ్య శబ్దం వేసి పాతము అంటే పాపముని, పాతము అంటే సూర్యచంద్ర గ్రహణ దోషమని, ఆ సూర్యచంద్ర గ్రహణ దోషంలో నక్షత్ర దోషం ఉన్నవాళ్ళు దర్శించకూడదని, దర్శిస్తే అది మహాపాతకం వస్తుందని చెప్పారు. మొదలైన అంశాలు ఏ విధంగా ఉంటాయి అనేది రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకే ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. ఉబ్బస వ్యాధి నివారణకు ఉపకరించే పాదహస్తాసనం ఆచరణా విధానం. ఉబ్బస వ్యాధి ఊపిరితిత్తులు, శ్వాసకోశాలకు సంబంధించింది. ఈ వ్యాధి రావడానికి వయస్సుతో సంబంధం లేదు.
కొంతమంది పిల్లల్లో పుట్టుకతోనే ఈ వ్యాధి రావచ్చు. వంశపారంపర్యంగా ఈ వ్యాధి సోకడానికి అవకాశం ఎక్కువ. అలాగే జీవన విధానంలో లోపాల వల్ల, అస్తవ్యస్త జీవన కార్యకలాపాల వల్ల ఉబ్బసం లేదా ఆస్తమా రావచ్చు. కాలుష్యపూరితమైన వాతావరణంలో జీవించడం వల్ల, అతిగా శీతల పదార్థాన్ని స్వీకరించడం వల్ల, శరీరానికి సరిపడని వాతావరణ పరిస్థితుల్లో సంచరించడం వల్ల కూడా ఉబ్బసం రావచ్చు. ఈ ఉబ్బస వ్యాధి నివారణకు పాదహస్తాసనం బాగా ఉపకరిస్తుంది. నేలపై నిల్చుని ముందుకు వంగాలి. 2 చేతుల్ని 2 కాళ్ల వెనుక పెట్టాలి. ఆ చేతులతో నేలను పట్టుకోవాలి. ఈ స్థితిలో నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. ఈ పాదహస్తాసనాన్ని నిరంతరం సాధన చేయడం వల్ల శ్వాసకోశాలు, శ్వాస వ్యవస్థ బలోపేతమవుతాయి. ఉబ్బసకారక పరిస్థితులు తొలగుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. దిశల్లో పడమర దిశ అత్యున్నతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. కీర్తి, ప్రతిష్టలు, సఫలత, సంపద, ఉజ్వల భవిష్యత్తు. అయితే పడమర దిశలో నిర్మాణం చేసేటువంటి వాళ్ళు చాలా జాగరూకత వహించాలి. నైరుతి దిశ ఎత్తుగా ఉండాలి. పడమర వైపు లోపలికి వచ్చేటువంటి విధి విధానంలో కూడాను ఎత్తుగా కట్టడం ఉండి రాను రాను తూర్పు వైపు పల్లంగా ఉండేటట్టుగా కొద్దిగా నిర్మాణం చేసుకోవటం చాలా విశేషవంతమైన సత్ఫలితాన్ని ప్రసాదింపచేస్తుంది. పడమర నైరుతి ఎటువంటి పరిస్థితుల్లోనూ మూసివేసే విధంగా నిర్మాణం చేయటం చాలా మంచిది. నిరుతి దిశ అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది కాబట్టి, అంతేకాకుండా వాయువ్యంలో మాత్రం పంపు వేయటం అంత శ్రేయోదాయకం కాదు. పడమర దిశలో నిర్మాణం చేసేటువంటి వాళ్ళు తూర్పు ఈశాన్యంలో కానీ మధ్యలో కానీ, అంటే తూర్పు వైపే పంపు ఏర్పాటు చేసుకునేటువంటి విధి విధానాన్ని ఆచరించటం సర్వత్రా కూడా శుభదాయకం. తూర్పు ఈశాన్యంలోనే నీటిని వాడుకునేటువంటి తీరుతెన్నుల్లో పంపులు ఏర్పాటు చేసుకోవటం సర్వత్రా శుభదాయకం. అంతేకాకుండా దక్షిణం వైపు పెద్ద గుంటలు, పగుళ్ళు, పల్లాలు ఎప్పుడూ కూడా ఉండకూడదు. పడమర దిశలో నిర్మాణం చేసేటువంటి వాళ్ళు పడమర వైపు నిర్మాణం చేస్తున్నప్పుడు దక్షిణ దిశలో కనుక గుంట కనుక ఉన్నట్లయితే ఆ ఇంటి యజమానికి అనారోగ్యం వస్తుంది. నిర్మాణం కూడాను త్వరగా సాగదు. అనేక ఇక్కట్లకు గురి కావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అందుకే దక్షిణ వైపు కూడాను చాలా గుంటలు ఇటువంటివి ఏమీ లేకుండా చూసుకొని నిర్మాణం చేయాలి. శనియంత్ర ఉపాసన చేయటం చాలా మంచిది. పడమర వైపు గృహ నిర్మాణం చేసేటువంటి వాళ్ళు, పడమర దిశలో నివసించేటువంటి వాళ్ళు ఎక్కువగా చక్కటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో జాగరూకత వహించాలి సుమా అని చెప్పేసి కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. పడమర దిశలో ఇల్లు కట్టేవాళ్ళు ఇంటిపైన ఇంటి నిర్మాణం చేయటం చాలా మంచిదండి. వీలైతే 2 అంతస్తులు కనుక వేసుకున్నట్లయితే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి పడమర దిశలో వారికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అని మాత్రం చెప్పవచ్చు. పడమర దిశలో నైరుతి మూల తప్పనిసరిగా బయట ప్రాంగణంలో అశోక వృక్షం పెంచటం చాలా విశేషం అండి. అంతేకాకుండా వీలైతే పెద్ద పెద్ద వృక్షాలు పడమర దిశలో పెంచుకోవచ్చు. ఆ వృక్షాల యొక్క ప్రభావం మీ ఇంటికి రక్షణ కవచంగా ఉండటానికి కూడా ఆస్కారం ఉంటుంది సుమా. ఈ పడమర దిశలో కట్టిన కాంపౌండ్ వాల్ కంటే కూడాను తూర్పు వైపు కట్టిన కాంపౌండ్ వాల్ ఎత్తు కొద్దిగా తక్కువగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో వాడేటువంటి నీరంతా కూడాను పడమర నైరుతిలోకి కాకుండా పడమర వాయువ్యంలోకి వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. పడమర దిశలో నిర్మాణం చేసేటువంటి వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది నీటి వాడకం. బయటకు వచ్చేటువంటి ఇంట్లో వాడినటువంటి నీరు అంతా వాయువ్య దిశ వైపుగా బయటికి వచ్చేటట్టుగా మీరు ఆ గొట్టాలు అవన్నీ ఏర్పాటు చేసుకునే విధి విధానంలో చాలా జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా పడమర వైపు నిర్మాణం చేసినటువంటి ఇంటికి
ఇంటి ముందు భాగాన ఉన్న కాలువలో నీరు నిలవకుండా వెళ్ళిపోయే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ఈ పడమర దిశ శనీశ్వరుని యొక్క దిశగా మనం గుర్తెరగాలి. శని అధిపతి దిశగా పడమర దిశను చెప్పారు కాబట్టి ఈశ్వరారాధన పడమర దిశలో ఉండేటువంటి వాళ్ళు తప్పనిసరిగా పాటించాలి. ఇంట్లో ప్రతి మాస శివరాత్రికి కూడాను అభిషేకార్చన నిర్వహించండి. ఎప్పుడూ కూడాను ఓం అనేటువంటి చాంటింగ్ ఇంట్లో వినిపిస్తే చాలా మంచిది. పడమర దిశలో గృహం కట్టుకునేటువంటి వాళ్ళు ఓంకారనాదం తప్పనిసరిగా గృహంలో వినిపించే తీరుతెన్నులు సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. ఉబ్బస వ్యాధి నివారణకు ద్విపాద విస్తృత ధనురాసనం. ఆచరణా విధానం. ఉబ్బస వ్యాధి అనేది అనారోగ్యరీత్యా చాలా తీవ్రతరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. శ్వాస తీసుకోవడంలో విపరీతమైన ఇబ్బంది ఏర్పడుతుంది. ఉబ్బస వ్యాధిగ్రస్తుల్లో ఊపిరితిత్తులు బలహీనంగా ఉంటాయి. శ్వాసకోశాల్లో కఫదోషం ఉంటుంది. శ్వాసనాళాలు కుచించుకుపోతాయి. ఈ తరహా వ్యాధికారక పరిస్థితులు తొలగించుకుని శ్వాసను స్వేచ్ఛగా నిర్దిష్టంగా కొనసాగించడానికి ద్విపాద విస్తృత ధనురాసనం ఉపకరిస్తుంది. నేలపై బోర్లా పడుకుని కుడికాలిని కుడి చేత్తో, ఎడమ కాలిని ఎడమ చేత్తో పట్టుకోవాలి. ఈ స్థితిలో తలను పైకి ఎత్తాలి. ఉదర భాగం నేలకు పూర్తిగా తాకించాలి. ఈ ఆసన సాధన వల్ల ఊపిరితిత్తులు చైతన్యవంతమవుతాయి. ఉబ్బస వ్యాధి క్రమంగా తగ్గుముఖం పడుతుంది.